అందరికీ నమస్కారం. రైతు బిడ్డ మిస్త్రీని ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూస్తున్న పొలం వచ్చేసరికి మనం రేగడ పొలం. దీంట్లో అయితే చూడండి, మొన్న అంటే మనం నాటిన తర్వాత నీళ్ళు అయితే కట్టలేదు. మొన్న రీసెంట్ వర్షం పడిందని అయితే చెప్పాను కదా. ఆ వర్షానికైతే మనకి ఈ పొలంలో తుంగ మలుపు చూడండి ఎట్లా వచ్చిందో, ఒక రేంజ్లో వచ్చింది తుంగ మలుపు. అయితే అంత మనకి గొర్రు గుంటలు పోయేంత వాన అయితే, పొలం ముద్దుబారిపోయేంత వాన అయితే పడలేదులే, కానీ మనకి మొక్కలు బతకటానికి సరిపోయేంత వాన అయితే పడింది. ఆ వానకే మనకి గడ్డి ములుపు అయితే ఎక్కువగా వచ్చింది. మనకి ఒకసారి చూసుకుంటే మొక్కలు చూడండి ఎంత ఉన్నాయో, దాంతో పాటు ఆ గడ్డి దాని అంత హైట్కి వచ్చేస్తుంది. అంటే ఈ గడ్డి మొక్కల కంటే ఎక్కువ తొందరగా పెరుగుతుంది. చూడండి తుంగ, ఈ పొలంలో ఎక్కువ మనకు వచ్చే తుంగ. దీనికోసం మనమైతే ఈరోజు ఎద్దులతో గుంటకైతే తోలిస్తున్నాం, ఈ గడ్డి మొత్తం పోవటం కోసం. దీంట్లో 2 ఎకరాలు ఈ పొలం. నెక్స్ట్ ఇంకొక 70 సెంట్లు నిన్న అయితే తోలేసాడు గుంటక. ఈరోజు అయితే ఓన్లీ ఈ 2 ఎకరాల పంపు అయితే గుంటకైతే తోలుతున్నాం. చూడండి అసలు ఆ మొక్కల దగ్గర ఈ గడ్డి మనకి ఎట్లా కనిపిస్తుందో. అవి చూడండి ఎద్దులు. ఈరోజు పొద్దున్నే 5:30కి అయితే వచ్చాడు ఇతను. 5:30కి వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 1 ఎకరం పెట్టి అయితే తోలటం అయితే అయిపోయింది గుంటక. మనం వచ్చేసరికి 1 ఎకరం పెట్టి తోలేశాడు. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:30 అయితే అయ్యింది ఈ వీడియో చేసే టైంకి. ఇంకా మనకి గడ్డి మెలుపుకుంటే మొక్కకు రావాల్సిన పోషకాలు ఆ గడ్డే తీసుకుని, ఆ గడ్డి మొక్క కంటే ఎక్కువ తొందరగా పెరిగిపోతుంది. ఎవరైనా కానీ ఈ పని చేయాల్సిందే, మనమేమి కొత్తగా ఏం చేయట్లేదు. ప్రతి ఒక్క రైతు గడ్డి ఇచ్చినప్పుడు పోవటానికి పట్టెలు అయితే మనం ఈ విధంగా మనం ఎద్దులతో అరకులు కానీ ట్రాక్టర్తో ఏది ఉంటే అది అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మనం అయితే తోలుకుంటాం. మనం ఇప్పుడు ఈ కుంటకు తోలిన తర్వాత ఆ పట్టిలో ఉన్న గడ్డి అయితే చూడండి ఎట్లా లేచిపోతుందంటే, వేర్లతో సహా మనకి ఆ గడ్డి అయితే లేచేస్తుంది. మనం నెక్స్ట్ మనం కనుక నీళ్లు కట్టినా లేకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ మలుపు వస్తూనే ఉంటుంది కామన్గా. అది మనకి ఈ గడ్డి అయితే పొలాల్లో. ఇప్పుడు ఈ గుంటకు మనం కొట్టడం ఈ విధంగా అయితే గడ్డి అనేది వేరుతో సహా లేచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఈ సాళ్ళల్లో ఉంటుంది కదా గడ్డి మలుపు. ఇప్పుడు పట్టిలో ఎట్లయితే మొలిసిందో మనకి సాళ్ళల్లో కూడా అదే విధంగా ఉంటుంది ఆ గడ్డి మలుపు. ఆ గడ్డి మలుపుని కూడా మనం తీసేయాలంటే మనుషులను పెట్టి మనం ఆ గడ్డిని పీకించాలి. గుంటక కొట్టక ముందు ఎలా ఉంది, మనం గుంట కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి డిఫరెన్స్ అయితే చూడండి. ఇదిగోండి, ఇది గుంటక కొట్టక ముందు గడ్డి అయితే ఎట్లా కనిపిస్తుందో చూడండి పూర్తిగా మనకి. ఇది గుంటక కొట్టిన తర్వాత మనకి పట్టెల్లో అయితే గడ్డి అయితే చూడండి ఎక్కడ కనిపించదు. ఓన్లీ మనకుంటే ఆ సాళ్ళమ్మట అయితే ఉంటుంది. అది ఈ విధంగా అయితే ఉంటుంది మనం గుంట కొట్టుకోవడం వల్ల. పొలం నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏదైతే మొక్కకు అందాల్సిన పోషకాలు అయితే అంతే. గడ్డిని అయితే పెంచుకొని మనం తోటను అయితే మొక్కలను అయితే పెంచలేం కదా, ఆ గడ్డిలో కలిసిపోతాయి 4 రోజులు ఆగితే మనం కనుక ఈ గడ్డిని అంతే ఉంచుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఎకరం పంపు అయితే అయిపోయింది, ఇంకా తోలాల్సింది ఉంది. ఇది తోలిన తర్వాత ఎట్లా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి మా సైడు గొర్రు గుంటక 2 తోలితే ఎకరానికి 1200 తీసుకుంటారు. ఓన్లీ గొర్రె అయితే 600, గుంటకైనా 600. విడివిడిగా అయితే మన గుంటకు కాబట్టి ఎకరానికి 600 అయితే తీసుకుంటారు. మీ సైడ్ ఎంత తీసుకుంటారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు దాకా మనం చూసిన పొలంలో అయితే గుంటకైతే కొడుతూనే ఉన్నాడు. ఇది వచ్చేసరికి మన రేగడ పొలంలో ఇంకో 70 సెంట్లు నిన్న అయితే తోలారని చెప్పాను కదా. అందులో మనకి పట్టెల్లో ఉన్న గడ్డి అయితే పోయిన తర్వాత మన వాళ్ళు అయితే సాళ్ళమ్మటున్న గడ్డిని అయితే తీసేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు వదిన అమ్మ వచ్చేసరికి గట్టు అయితే బాగా చేస్తున్నారు. గట్టంతో ఒక సాలు అయితే ఉంది మనకి, ఆ సాలు ఈ గడ్డిలో కలిసిపోతుంది. అందుకని చెప్పేసి గట్టు నీట్గా ఆ సాలు కనిపించే విధంగా అయితే గడ్డిని మొత్తం అయితే తీసేస్తున్నారు. చూడండి
ఇంకా వీళ్ళతో పాటు మన అమ్మాయి వాళ్ళైతే అన్న కూతుళ్ళు వీళ్ళైతే ఈ సాలమ్మటి గడ్డి అయితే ఉందని చెప్పాను కదా, మనకి పట్టిలో పోయిన తర్వాత సాలమ్మటి అయితే ఉంటుంది, దాన్ని అయితే మనం పీకాలని చెప్పాను కదా. వీళ్ళు కొడవలు తీసుకొని అంటే గట్టిగా పీకితే వేర్లు కాకుండా మనకి పైన తెగిపోయి వస్తుంది కాబట్టి మనకు వేర్లతో సహా రావాలి కాబట్టి మన పిల్లలు కొడవలు తీసుకొని పొడిచి వేర్లతో సహా మనకైతే ఈ గడ్డిని అయితే పీకేస్తున్నారు. ఒకసారి అయితే చూడండి. ప్రతిదానికి కూలీలు అంటే కష్టం కదా. ఈరోజు ఆదివారం అని చెప్పేసి అమ్మాయి అన్న కూతురు అయితే వచ్చి పని అయితే చేస్తుంది పొలంలో. మన పని మనం చేసుకోవటం అయితే తప్పలేదు కదా. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని రైతు బిడ్డ మిస్సింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.